జీకే శ్రీవాణి అలియాస్ హెచ్ఆర్సి అరుంధతి క్లయింట్స్ సొల్యూషన్స్ను తీర్చేటువంటి వ్యక్తి. వారి ఇంటి వద్ద ఉన్నాం, నివాసం వద్ద ఉన్నాం మనము నవదుర్గ కాలనీలో. సరే శ్రీవాణి గారు నమస్కారం. ఇవాళ మీకు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి మీ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, బాగా వెళ్తున్నాయి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా. బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ కానీ వేరే ఇతర ఛానల్స్లో కానీ మీరు ఇచ్చినవి అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. అంటే మా నాయకుడు గెలిచిండు కాబట్టి నేను మాట్లాడినవి అన్నీ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అంటే అప్పట్లో నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళంతా ఆ వీడియోస్ చూస్తున్నారు. సరే ఇప్పుడు విషయానికి వద్దాము. మొన్న మన రిజల్ట్స్ 4వ తారీఖున పండుగ రాగా మనకి జూన్ 4వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి ఒక విజయం దొరికింది. ఎప్పుడు ఊహించని విధంగా కూటమి ఘన విజయంతో 164 సీట్లతోటి, అందులో జనసేన ముందు 24 అనుకొని తర్వాత 21 ఇచ్చి, బీజేపీకి 3 వాళ్ళ ద్వారా నుంచి, తెలుగుదేశం నుంచి కొన్ని సీట్లు ఇస్తే కూడా 100% 21కి 21 గెలిచి 2 లోక్సభ నియోజకవర్గాలు కూడా గెలిచి అత్యద్భుతమైనటువంటి గెలుపుకి వాళ్ళు అంటే ఉద్వేగానికి 100%. నాకు తెలిసి ఇప్పటి వరకు 100% తెలుగుదేశం పార్టీ కూడా ఏ పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కూడా 100కి 100% తెచ్చుకోవాలి. ఓటమి దిశ 2 చోట్ల ఒకప్పుడు ఓడిపోయినటువంటి మీ నాయకుడు ఒక్కసారిగా ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించడం పట్ల జనసేనకి దాదాపు 7 సంవత్సరాలు అందులో వర్క్ చేసి ఉపాధ్యక్షురాలుగా ఉండి వీర మహిళా విభాగానికి మీరు ఒక సపరేట్ క్యాబిన్ అది అంతా అనుభవించినటువంటి మీరు ఇవాళ ఈ విజయం పట్ల, ఎందుకంటే కొద్దో గొప్ప మీకు కూడా భాగస్వామ్యం ఉండుంటుంది. ఎందుకంటే జనసేనని ఎవరూ పట్టించుకోని రోజుల్లో స్టార్టింగ్ దశలో అంటే ప్రీమెచ్యూర్ దశలో ఉన్నప్పుడు మీరు అక్కడ చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నారు. చాలామందికి తెలుసు ఆ విషయం. వీరమహిళగా మీ పేరు అందరికీ తెలుసు. మేము పరిచయం అయినప్పుడు కూడా మీరు వీరమహిళగానే నాకు మొట్టమొదటి పరిచయం అయ్యారు. ఫస్ట్ దీంట్లో ముందు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలంటే 3 సూపర్ స్టార్లతో పనిచేసినట్టు అనుభవం మీకుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో ఆమె పెట్టిన పార్టీలోను, తల్లి తెలంగాణ పార్టీలో ఆవిర్భావం అప్పుడు ఉన్నారు మీరు. అట్లాగే మెగాస్టార్ చిరంజీవి పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు మీరు. ఆ తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి జనసేన పార్టీలో ఉపాధ్యక్షురాలుగా మరి ఆయన మీకు ఒక మంచి సముచిత స్థానాన్ని మీకు వీరమహిళగా ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి అవకాశాన్ని మీకు లభించడం పట్ల, ఇవాళ ఈ పార్టీ ఇంత గొప్ప విజయాన్ని సాధించడం పట్ల మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి కనుక్కోవాలని ఇంత దూరం మీకు ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, మీ యొక్క సంతోషం ఎట్లుంది? ఈ హర్షాతి వేదికల్లో వ్యక్తమవుతున్నాయి. అందరూ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఫోన్లు చేసి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎం దాకా ఎదిగినందుకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు అందరూ ప్రత్యేకంగా ఇప్పుడు మీకు ఫోన్లు చేసి ఒకప్పుడు వీరమహిళ ఉన్నందుకు మీ పవన్ కళ్యాణ్ గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యారు అనడం పట్ల మీ యొక్క సంతోషంని, స్పందనని ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చా చెప్పండి. ముందుగా మీకు నమస్కారములు. ఈ బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, జనాలందరికీ, మరి అభిమానులకి, ఫ్యాన్స్కి, మరి జనసేన ఫ్యాన్స్కి, మీ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి అందరికి కూడా ఒక నమస్తే అండ్ హాయ్. అండ్ వీర మహిళలు వీరమహిళ కాదు, వీర మహిళలు అంటే మాకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉండడానికి రౌండ్ టేబుల్ వేసి చుట్టూ మహిళలను కూర్చొని మీరు మీటింగ్స్ పెట్టుకోండి, ఎక్కడన్నా స్పీచ్లు ఇచ్చుకోండి. స్పోక్స్ పర్సన్గా అంటే ఫస్ట్ జనసేన ప్రారంభమైనప్పుడు 2014లో అయితే నేను కలవడానికే ఎన్నో రోజులు పట్టింది. అంటే నేను వెళ్ళడం సార్ దొరకకపోవడం. ఇప్పుడు తర్వాత సారే పిలిచి ఏమ్మా చేస్తారా మీరు బాగా అని అంటే, సార్ మీరు చూడండి అంటే ఆయన మొత్తం కంప్యూటర్ అంతా సర్చ్ చేస్తా అని నా వీడియోలు వెళ్ళేటప్పటికీ మహిళా జనసేన అని పెట్టింది, అరుంధతి అని యూట్యూబ్, మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియా అంతా. అప్పటికే నేను అందరితోటి, ఇంట్లో సొంత తమ్ముడు కూడా నన్ను జనసేన నా వాడేం గెలుస్తాడు అట్లా మాట్లాడిన వాళ్ళు అనమాట, అనకూడదు. అయితే అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈనాడు గెలిచినందుకు కూటమి ముందుగా అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్, వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలి. అయితే వీర మహిళలము మేమందరం కూడా ఒక 34 మంది సెలెక్ట్ అయినాం. 34లో మగవాళ్ళు ఎక్కువ, 4 5 మంది ఆడవాళ్ళం. పద్మావతి గారు, ఇంకా రేఖ అని, ఇంకా ఒక ఆమె ఇట్లా
సౌజన్య, ప్రియా సౌజన్య, ఇంకా కొంతమంది అంటే అట్లా రత్న పిల్ల, ఇంకా ఇట్లా అంతా కొంతమందిని సెలెక్ట్ చేసి సారు ముందుగా స్పోక్స్ పర్సన్స్గా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాంట్లో మాకు అందరికీ ఎలా అసలు ఏంటి ఎక్స్ప్లెనేషన్ అంతా ఎలా ఉండాలి రాజకీయాలని దాని మీదనే ముందు మాకు తర్జన భర్జన మాట్లాడుకోవడానికే ఇన్ని రోజులు పట్టింది. అంటే మేమేంటి, మీరేంటి, మేము ఏం చేద్దామనుకుంటున్నాము, ఏం చేయాలి, మనము అసలు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీదనే మాకు 2014 బిఫోర్ పిఆర్పిలో చిరంజీవి గారిని అసలు చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆయన అతి మంచితనం కూడా రాజకీయాలకు పనికిరాదు అన్నట్టుగా ఆయనను పాపం చాలా దాని మీద వీడియో కూడా చేస్తాను, నేను మీకు చూపిస్తాను. అయితే కానీ అన్నదమ్ములు ఏమైనా కానండి ఒకరికొకరు పరస్పర సహకారము, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒకరికొకరు ప్రేమలు ఎలా ఉండాలి అనేది, అంటే ఒకవేళ కూతురు భవిష్యత్తు ఏదైనా పాడైనా కూడా ఆ కూతుర్ని దగ్గర తీసుకొని ఆ కూతురికి ప్రేమ పంచినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వాళ్ళ ఫ్యామిలీ అది. అందరు కూడా ఈనాడు ప్రపంచం అంతా ప్రజలంతా ఓర్వలేనితనంతో ఏదో ఒకటి చిరంజీవి గారి మీద కామెంట్ చేస్తుండొచ్చు, కానీ నేనైతే ఆయన పెద్ద ఆయనగా చూస్తా, బిగ్ బాస్గా చూస్తా కుటుంబానికి. ఆయన ఎంత భుజాల మీద వేసుకొని ఒక పునాది రాళ్ళ నుండి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా ఎంత స్ట్రగుల్ చేసి పార్టీ పెట్టి ఎన్ని చేసి, విజయశాంతి పార్టీ పెడితే కామెంట్ చేస్తారు, చిరంజీవి పెడితే కామెంట్ చేస్తారు, జనసేన పవన్ కళ్యాణ్ పెడితే కామెంట్ చేస్తారు. ఇలా కామెంట్స్ విని 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 నేనైతే ఒకరోజు అనుకున్నా భగవంతుని దగ్గర, ఒక్కరోజన్నా విజయం రాదా మాకు అని అనిపించింది. అయితే కూటమి వలన విజయం కొంచెం సాధ్యమైంది. పైగా అది పసుపు ఎరుపు అన్నీ కలిసిపోయి, కాషాయము, పసుపు, ఎరుపు, తెలుపు అన్నీ కలిసి ఆ జెండాలో కూడా మీరు చూసారా ఒక సింబల్ ఉంటుంది, అది అమ్మవారి సింబల్ అండి. ఆంజనేయ స్వామి చక్రము, ఇంకా భువనేశ్వరి గారి అంటే భువనేశ్వరి మాత, ఇవన్నీ దీవెనలు ఉన్నాయి ఆయనకి, అందుకని గెలిచారు. ఆ గెలిచినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. వీర మహిళలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. నాకు అంటే కొంతమంది కాంటాక్ట్లు ఉన్నారు, మళ్ళీ నా వీడియోలన్నీ చూస్తూ ఉన్నారు, వాళ్ళ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, అట్లా అన్నమాట. అయితే అందరికీ కూడా సార్ అంటే మాకు ఒక ఆఫీస్, పెద్ద ఆఫీస్ ఇచ్చేసి 2 ఆఫీసులు, ఒకటేమో మాదాపూర్లో రోడ్ నెంబర్ 72లో, ఒకటేమో కొంచెం ముందుకి అంటే రోడ్ నెంబర్ 72 జూబ్లీహిల్స్లో ఒకటి, అక్కడ ఒకటి మాదాపూర్లో. 2 ఆఫీసులలో ఇట్లా కిక్కిరిసి జనాలు జెండా వందనం కానీ ఏది వచ్చినా ఇక వీర మహిళలు అందరం ఎంతమంది అంటే అంతమంది వచ్చేస్తుండే. అయితే సార్ వరకు అన్ని విషయాలని చెప్పేదాన్ని నేను. మన తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఆడపిల్లలది నేను చూసి, ఆడపిల్లలనే ఇప్పుడు వీర మహిళ అంటే ఆడపిల్లలకి హెల్ప్ చేయమని కాదు, వీర మహిళ ఝాన్సీ రాణి ఎలా ఉండాలి, ఎలా ఉంది అలా ఉండాలని సార్ యొక్క ఉద్దేశం. అంటే ఉద్దేశం ఏంటంటే అప్పుడు చిరంజీవి గారితో మీ తమ్ముడు చాలా గ్రేట్ అని చెప్పేసి ప్రధాని మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించడం జరిగింది. సో దాని పట్ల మీ యొక్క స్పందన చెప్పండి. అంటే ఊరికేనే మెచ్చుకోరండి పెద్దవాళ్ళు. నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు మనకు చక్రవర్తి, భారతదేశానికి గర్వకారణమైనటువంటి ఆయనను కూడా కామెంట్ చేసిర్రు, ఈయనను కూడా కామెంట్ చేసిర్రు భార్యల విషయంలో. ఈయన పవన్ కాదు, ఈయన తుఫాన్ అని మెచ్చుకున్నాడు మరి. అయితే ఎన్ని కామెంట్ చేసినా కూడా కామెంట్స్ తట్టుకొని ఇద్దరు నిలబడ్డారు, అది చాలా గ్రేట్. ఇంకా అంటే అఫీషియల్గా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు, అన్అఫీషియల్గా ఎంతమంది అని పెట్టుకోవచ్చా? అరే అది తప్పు కదండి అట్లా మాట్లాడడము, పర్సనల్ విషయాలు. ఇప్పుడు ఆయన పెళ్లికిను రాజకీయాలకి ముడి లేదు అసలు, ఎందుకంటే నువ్వు ఇల్లు పెడతాడు, వాళ్ళకు తిండి పెడతాడు, అన్ని పెడతాడు. ఎవరు అదృష్టంలో ఒక వైఫ్ సెట్ అవుతుందో సెట్ కాదో వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్, వాళ్ళ ప్రాబ్లం అది. వాళ్ళు వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు, మనం సంబంధం లేదు. మనకు కూడా ఎన్నో జరుగుతున్నాయి బయట, అందరం బయట పెట్టుకుంటే ఎట్లా అండి, తప్పది అట్లా మాట్లాడడం. బయట విషయాలు ఏమన్నా ప్రజలకి ఏమన్నా తప్పు చేస్తే చెప్పండి, ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండానే జనసేన పెట్టి ఎన్నో చేసిండు పాపం. అవును, చాలా మందికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి వాళ్ళకు తెలంగాణలో అంతా తిరిగిండ్రు, మళ్ళీ ఆంధ్రాలో తిరిగిండు, ఇట్లా పూల వర్షమే కురిపించిండ్రు, అందరు ఫ్యాన్సే వస్తున్నారు, ఎవడు ఓట్లేరు అని అంటే ఫ్యాన్స్ ఏంది మొత్తం జనాలు వచ్చేసి ముసలోళ్ళు అయితే వచ్చి వరంగల్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ 2014లో వెళ్ళినప్పుడు మా కొడుకేనాయ్ అని అన్నారు ముసలోళ్ళు.
ఒక 70 మంది మహిళలతో ఇంటర్వ్యూ పెడితే అచ్చా. అయితే అండి అయితే అలా అంత మంచి పొజిషన్ సార్ని తక్కువ చేయడానికి లేదు. సార్లు కూడా అందరికీ అప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూలో చెప్పినాను, ఎవరు నన్ను కించపరిచినా కూడా వాళ్ళకి తెలియజేసిన ఏదో ఒక రోజు మా సార్ గెలుస్తారు నీకు నేను చెప్తాను అనేసి అన్నాను. అంటే గెలుస్తారా అని అడిగారు నన్ను. అని అయినా కూడా గెలిచినందుకు చాలా ధన్యవాదాలు. మాకు అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిందా అమ్మాయి ఎంతమందికి సమాధానం చెప్పాలనుకున్నాను. గెలవనప్పుడేమో ఫోన్లు ఎత్తడానికి బాధేసేది, ఇప్పుడు గెలిచినప్పుడు బాబు ఎత్తుతున్నా ఫోను ఎత్తి సార్ గెలిచిండు కదా అని అట్లా. అప్పుడు వేరే ఇప్పుడు వేరే కదా, అప్పుడు గెలవనప్పుడు ఎంత బాధ అవుతుందని. ఓకే, ఇది మొదటి భాగము. రెండో భాగంలో మిగతా వివరాలు తెలుసుకుందాం.